హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది అనమాట. తెలియని వాళ్ళకి తెలియచెప్పడానికి మాత్రమేనండి. నా thumbnail ఆల్రెడీ మీరు చూసారనమాట. ఏజెంట్లు కొంచెం మారితే మంచిది అనుకుంటున్నాను. అంటే నేను ప్రాపర్గా ఏజెంట్లు నేను అనట్లేదు. అన్ప్రాపర్ ఉంటారు చూసారా, అంటే ఊర్లలో ఉంటారు. మన ఊర్లో మేము పంపిస్తామనని వాళ్ళు ఇక్కడే ఉంటారు, అక్కడికి పంపిస్తామంటారు. వాళ్ళు ఆల్రెడీ చాలామందిని పంపించుంటారు. కానీ వీళ్ళకి ఆ ఇల్లు ఎటువంటియో సరిగ్గా క్లారిటీ ఉండదు. వాళ్ళేమో కనుక్కుంటారు, అవతల వాళ్ళు చెప్తారా చాలా మంచి ఇల్లు చాలా మంచి ఇల్లు చెప్తారు. వీళ్ళేమో అదే మీకు చెప్తారు, దానికి ఇంకొక 2 days చెప్తారు చాలా మంచి ఇల్లు చాలా మంచి ఇల్లు అని. మీరు వీళ్ళని నమ్మేసి అన్నీ చేయించుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు బాగోదో, మంచిది కాదో, లేకపోతే పని ఎక్కువో, లేకపోతే చీటికి మాటికి తిడతారో, ఏదోటి జరుగుతూ ఉంటుంది. మీరు ఉండనని వచ్చేస్తారు. ఏదో అంటే వచ్చేయడం అంటే ఎలా వచ్చేస్తారు, నార్మల్గా వచ్చేసి వాళ్ళు అయితే వస్తారు. లేదంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు, డబ్బులు కడితేనే ఇదని. ఇక్కడ అతనికి వాళ్ళు అక్కడ అతనికి ఫోన్ చేస్తారు. అతని ఏజెంటు ఇక్కడ ఊర్లో ఉన్న ఏజెంట్కి ఫోన్ చేస్తాడు, డబ్బులు కడితేనే ఇదని అని చెప్పి. అతను మీ ఫ్యామిలీని అంటాడు, మిమ్మల్ని అంటాడు, డబ్బులు కడితేనే రావాలి లేకపోతే రావడానికి కుదరలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు తెలియని అయోమయం స్థితి, భయం ఏర్పడుతుంది. అదైతే కన్ఫామ్గా చెప్పేస్తున్నాను. అదైతే మీకు ఆ భయం అనేది ఏర్పడిపోతుంది. అప్పుడు మీరు ఆ భయం వచ్చినప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళది ఎంత ఉందో మనది కూడా అంతే ఉంటుంది. అదొకటి బాగా మీరు మైండ్లో పెట్టుకోండి. అసలు ఏజెంటు అక్కడ ఉంటాడు, వీళ్ళేమో ఇక్కడ ఉంటారు. ఏదంటే అది చెప్తా ఉంటారు. అందరినీ నేను అనట్లేదు, అలా జరిగిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ఇన్ కేసు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అలా జరిగిన వాటిలో అలానే ఉన్నారు. ఇంకా ఏంటంటే నమ్మి వెళ్ళండి కానీ నమ్మి వెళ్ళండి. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బరువు అయిపోయింది, భారం అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను అని అనొద్దు. ఎందుకంటే అది మనకి అలవాటు అవ్వకంతసేపు అలానే ఉంటుంది. నేను ఎందుకు మీకు ఈ వీడియోలు పెడుతున్నానంటే నేను ఫేస్ చేసినవన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయి. అవన్నీ నేను అక్కడ ఎలా ఒగ్గబట్టుకున్నానో ఇక్కడ మీకు రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియో చూస్తే అట్లీస్ట్ మీకు ధైర్యం అన్న రావాలి. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నానండి, బీ కేర్ఫుల్. ఫస్ట్ బాగా కొంచెం అలానే ఉంటుంది. కొత్తలో ఎలా అయినా అలానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదన్నా కూర ఇష్టం లేదు, ఒక ఫుడ్ ఇష్టం లేదు, అది కొత్తగా పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది, పన్నోళ్ళకి వాంతులో తలనొప్పో ఏదో రకంగా ఉంటుంది. బట్ అదే అలవాటు అయిపోతూ ఉంటే అదే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. కువైట్ పని కూడా అటువంటిదే. మన ఇంట్లో అన్నం కూర ఎలా వండుకుంటాం సేమ్ అక్కడ అలానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం అంటే నన్ను చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న ఒక ఆవిడ ఇలా మెసేజ్ చేసింది, ఏమని, నీకు బాగుంది కదా అని చెప్పేసి అందరికీ బాగోదు కదమ్మా తల్లి అని పెట్టింది. ఓకే అమ్మ తల్లి అని మిమ్మల్ని నేను విమర్శించను, మీరు నాకన్నా పెద్దో చిన్నో నాకు తెలీదు. బట్ మీరు ఆ మెసేజ్ పెట్టిన తర్వాత నేను మీకు స్మార్ట్ రిప్లై ఒకటి ఇచ్చాను. అది తప్పండి, నాకేం బాగాలేదు, నేను చాలా కష్టాలు అనుభవించాను, నేను చాలా ఫేస్ చేశాను, నాకేదో బాగుంది. నేను ఇప్పటికీ రెంట్ హౌస్లో ఉంటున్నాను. కువైట్ డబ్బు నేను బోర్డు అంతా సంపాదించానేమో కానీ ఇంత కూడా నా దగ్గర లేకపోయే. ఆ వీడియో వివరంగా క్లారిటీగా నేను ఒకరోజు కంపల్సరీ చేస్తానబ్బా. నాకు ₹1 కూడా లేకపోయే. బట్ నేను ఎంత కష్టం అనుభవించానో తర్వాత అంతే సుఖం నేను అక్కడ అనుభవించాను. ఎందుకంటే అది నాకు అలవాటు అయిపోయింది. మీకు ఒక విషయం తెలుసా, అసలు ఇప్పుడు మీ శాలరీస్ ఎంత? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ ప్రజెంట్లో చాలా ఎక్కువ. 100 దినార్లు, 110, 120. బట్ నేను 60 దినార్లు చేశాను. మీరు నమ్ముతారా? నేను అడగల నా ఇల్లు మార్చమని, నేను అడగల నా పని మార్చేయండి అని. అట్లీస్ట్ ఇంకొక విషయం చెప్తాను, మీ అందరికన్నా నేను చాలా చిన్న వయసులో వెళ్ళాను. అదొకటి బాగా క్లారిటీ ఇవ్వగలను. 60 దినార్లకి నేను చేశాను వర్క్. నాకు సెలవు కూడా లేదు. ఇప్పుడున్న వాళ్ళకి సెలవు ఉంది. మర్చిపోయిన ఇంకొక ఆవిడ కామెంట్ చేసింది, మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నాకు కొంచెం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీ నెంబర్ ఇస్తారా? సో నేను ఒకసారి వెళ్ళొచ్చాను, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, మీ దగ్గరికి మీ మేడం వాళ్ళ ఇంట్లోకి కావాలేమో అడుగుతారా అని అనేసి అడిగింది అనమాట. నేను వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుందండి.
3 కాదు 4 ఇది 4వ సంవత్సరం. నేను వచ్చేసి 4వ సంవత్సరం. నేను చేసే ఇంట్లో అందరూ ఫిలిప్పీన్సే వచ్చేసారు. ఎందుకంటే అక్కడ ఒక కిలాడి ఫిలిప్పీన్ ఉందన్నమాట. ఆ ఫిలిప్పీన్కి తెలుగు వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. అది మొత్తం తెలుగు వాళ్ళని బయటకు పంపించేసి మొత్తం అందరినీ ఆ దేశపు అమ్మాయిల్ని రప్పించుకుంది ఆ అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆవిడ అలాగన్నా నాకు ఒక ఆలోచన వచ్చింది, నేనెందుకు పంపించకూడదు, ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నన్ను అడుగుతూ ఉంటారు కూడా ఎవరన్నా ఉన్నారేమో చూడిపోయానని. బట్ నేను ఎందుకు పూనుకుంటలేదంటే నేను ఇక్కడున్నాను, అక్కడ లేను. డెఫినెట్లీ నేను అక్కడుంటే మీరు ఇలా మెసేజ్ పెట్టినందుకు నేను ఈ వీడియోలు చేసుకో అవసరం లేదు. నా దగ్గర వీసా ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, చాలు సరిపోతుంది. బట్ నేను అది బిలీవ్ చేయను. నా కంటితో చూసేది, నా చెవితో వినేది ఒక్కొక్కసారి 2 మోసం చేస్తాయి అనుకోండి, అది కామను. బట్ మనకి తెలిసి ఉండాలి అది. అందుకని నేను ఒకవేళ అక్కడే ఉంటే ఫ్యూచర్లో వెళ్ళే ఆలోచన ఉంది నిజంగా. మా చిన్నపిల్లడు, మా బుడ్డగాడు చాలా చిన్నడు అనమాట. వాడైతే కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఫ్యూచర్లో నాకు వెళ్ళే అవకాశం ఉంది. మేబీ రానున్న రోజుల్లో నేను అక్కడ ఉండి వీడియో చేయొచ్చు, చెప్పలేము. అందుకని నేను చెప్తున్నానండి. మొన్న నాకు మెసేజ్ చేసిన వాళ్ళు, నేనైతే ఎవరిని పంపించను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. బట్ నాకు బాగా నమ్మకంగా ఎవరైనా చెప్పితే, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, వదినలు, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఒకవేళ చెప్పితే డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను. బట్ అంత 100% నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నిన్న పువ్వుల వీడియో పెట్టాను కదండి, మర్చిపోయిన. ఆ పువ్వులు తింటే చచ్చిపోతారని ఒక ఆవిడ ఇలా కంప్లైంట్ చేసింది, నా మీద మెసేజ్ చేసింది. నేను చాలా ఇయర్స్ నుంచి పూజిస్తున్నాను, నాకేం కాలేదు, నీకు పని లేకపోతే సరే. అవునమ్మా, నా ఇంట్లో గిన్నెలు, బట్టలు, నా ఇంట్లో పూజ, తర్వాత నా కొడుకుని స్కూల్కి పంపించి వాళ్ళకి అన్నాల కూరలు వండి ఆ పని అంతా నువ్వే చేస్తున్నావే, నాకు పని లేదా? ఆలోచించండి ఏమంటున్నారో ఒకసారి, అర్థమవుతుందా? మీకు మరీ చెప్పాను. అందుకే అంటారు కాబోలు చాలామంది, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని. ఇప్పుడు నేను అంటున్నాను, నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నిజంగా, అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఆ మాట వాగాను, మీకేమీ కాలేదు, నోట్లో పెట్టుకోకుండా పూజించే మీకు అంత ఇది ఉంటే అలాగే చేసుకోండి అని కూడా క్లారిటీ ఇచ్చాను. ఏం పిచ్చి తమాషానా? అబద్ధాలు చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరమ్మా, నిజాలు తెలిస్తేనే వచ్చి చెప్పేది. యూట్యూబ్ అంటే కొంతమంది వేరేలాగా యూస్ చేసుకోవచ్చేమో, బట్ నేను స్టార్ట్ చేసింది ఒక మనిషికి ఉపయోగపడాలి, లేదా అది నాకన్నా ఉపయోగపడాలి. అలా నాకెలా ఉపయోగపడుతుందో ఎదుటి వాళ్ళకి కూడా అలానే ఉపయోగపడాలి. పనేమీ లేదా? నాకు కాదు, పనేమీ లేదు. చెప్పింది నమ్మకుండా ఉండేది మీకేం పని లేదు. ఎందుకు ఎడతారో తెలియదు కామెంట్స్. నేను చాలా బాగా కామెంట్స్కి రిప్లై ఇస్తాను, ఎంత బాగా ఇస్తానో. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు వీడియోలో ఏముందో, నేను ఏం చెప్పానో తెలిసేది. ఒక న్యూస్లో వచ్చినాయి, మా ఎదురుకుండా ఒక ఆవు చచ్చిపోయింది, అక్కడ పువ్వుల దగ్గర కొమ్మ నరికి పువ్వుల దగ్గర వేసారు. అది అనుకోకుండా పువ్వులు తింటే కొమ్మ తింది, చచ్చిపోయింది. పోలీసులు వచ్చారు, అంతా చేశారు. అక్కడికి డాక్టర్స్ వచ్చారు, చెక్ చేశారు. ఆ ఆకు పట్టుకెళ్ళి ల్యాబ్కి పంపించారు. ఏం తమాషానా? మేమేమైనా సరదాగా జోక్గా చెప్తామా? సీరియస్ మ్యాటర్ని సిల్లీగా తీసుకోకండి. ఏదన్నా తెలిస్తేనే వాగుతానని ముందు కూడా చెప్పాను. ముందంతా ఏంటో అదంతా వదిలేసేయండి, నాకు ఆ మ్యాటర్ అనవసరం లేదు. ఆవిడ ఎలా అంటే అలాగా. కాకపోతే నాకు ఆ విషయంలో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. తర్వాత కూల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ మైండ్లోకి వచ్చేస్తుంది. అలాగేనండి, అమెరికా నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నా కువైట్ వీడియో చూస్తూనే నాకు మెసేజ్ చేశారు. చాలా సౌమ్య గారు, పేరు సౌమ్య ఉంది. సౌమ్య గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద ఫస్ట్ మెసేజ్ అనమాట అమెరికా నుంచి. వాళ్ళ అత్త మామగారికి హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికాలోనే జాబ్ చేస్తున్నారంట. అది ఏ జాబ్ అనేది నాకు తెలియదు కానీ జాబ్ చేస్తున్నారంట. వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారంట. ఒక దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా అని సుఖ సంతోషం కోసం వెళ్ళలేదు, కొన్ని ఉంటాయండి. అలాగే మీరు చెప్పారు అని ఆవిడ నాకు చెప్పడం చాలా బాగా నచ్చింది. అలాగే చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్తో వెళ్తారండి. ముందెళ్ళినంతసేపు చాలా కష్టాలు అనుభవిస్తారు. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని ఫేస్ చేసుకుంటూ వస్తేనే కదా ఇది లైఫ్ అని. ఈ వీడియో ఎందుకు నేను కువైట్ గురించే ప్రత్యేకంగా ఒక కంటెంట్ అంటూ తీసుకుని నేను కువైట్ గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేనున్న సిచ్యువేషన్లో, నేను వెళ్ళిన పరిస్థితుల్లో నేను ఎంతైతే నలిగిపోయానో, నాకు ఎలా అయితే అనిపించేదో వెళ్ళిపోవాలి అని, మరలా అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ నవ్వుతారు అని భయమేసి కూడా ఆగిపోయేదాన్ని నేను. అలాగా అవన్నీ కూడా మీతో ఎందుకు చెప్పుకుంటున్నానంటే, నా వీడియో చూడగానే టక్కనే మీకు ఎనర్జీ రావాలి. ఎస్,
ఆ పిల్ల ఇలా చెప్పిందే, మనకు కూడా ఇలాగే జరుగుతుంది అని రావాలి కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు అందరూ తిడుతున్నారు నన్ను, కొంతమంది తిట్టట్లేదు. కొన్ని మెసేజ్లు నీకు బాగుంది, నాకేం బాగాలేదండి. అంటే నేను పైకి నవ్వుతూ మాట్లాడుతూ చెప్తున్నాను కదా అని నాకు బాగుందని, మీరు బాధతో చెప్తున్నారు మీకు అది కాదండి. మనం బాధ అయినా సంతోషమైనా దీని నుంచి వచ్చే స్మైల్ పోగొట్టుకోకూడదనే నాకు ఆశ అనమాట. ఏదన్నా వస్తే ఇక్కడే ఉంటాయి, నాకు గుడ్ల మీదే ఉంటాయి కన్నీళ్ళు. నేను ఎవరో నా కళ్ళు బాగుంటాయనని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కళ్ళంత బాగోవు, బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అదే నేను ఈ విషయాల గురించి చెప్తానండి, మరి ఇంకే విషయాలు కాదు. నేను కనుక్కుని ఎందుకు చెప్తున్నానంటే, నా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి, ప్రతిరోజు అప్డేట్ నాకు వస్తుంది కాబట్టి నేను ఆ అప్డేట్నే మీకు ఇస్తున్నాను, అదే చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పే అప్డేట్ కన్నా కువైట్లో టిక్టాక్లో రన్ అయ్యే అప్డేట్స్ చాలా ఎక్కువ. నేను కూడా టిక్టాక్ చేసేదాన్ని కానీ బట్ ఎప్పుడు పబ్లిక్లో పెట్టలేదు. బట్ ఈరోజు నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇంత పబ్లిక్గా నేను వీడియో చేస్తున్నాను అంటే నా వెనకాల ఎంత సపోర్ట్ ఉంటే ఇలా వీడియోస్ చేస్తున్నానో మీరు కూడా ఆలోచించుకోవాలబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీ సపోర్టింగ్. నాకైతే బాగా నచ్చింది. నేను ఇది సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలీదు. నా ఛానల్ అయితే సక్సెస్ అయిన రోజు నాడు మాత్రం మీ అభిమానానికి నేను ఏ రోజు రుణపడే ఉంటాను. నిజంగా ఇది అవుతుందో లేదో నాకైతే తెలియదబ్బా. బట్ నేను క్యాజువల్గా చేస్తున్నాను. అది నాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు కూడా కొన్ని కనుక్కొని చేస్తున్నాను. అందులో ఒప్పులు తప్పులు ఉంటే చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇంకా ఆవిడకి మళ్ళీ నీకేం పని లేదు అని మాత్రం అనకండి. ఆవిడ దగ్గరికి నా కొడుకును ఒక 5 నిమిషాలు ఆడుకోమని పంపిస్తే చాలా ఆవిడ దండం పెట్టేద్దేమో. నా కొడుకుతో అంత ఉంటుంది నాకు. అయినా సరే నేను వీడియోస్ చేసుకుంటున్నాను అంటే వాడు నాకు టైం ఇస్తున్నాడు. రిలీఫ్ అంటే నేను ఇంకొక విషయం, కువైట్లో చేశాను కదండి, నాకు అస్సలు సెలవు అనేది లేదు, ప్లస్ రెస్ట్ అనేది లేదు. అస్సలు రెస్ట్ లేదు నాకు, తెలుసా అండి. మార్నింగ్ లేసిన కాడి నుంచి నైట్ 7 వరకు కూడా నా కాలుకి నా చెయ్యికి రన్నింగే ఉండేది. ఇదొకటి మీకు చెప్తున్నాను అనమాట. సారీ, ఈ వీడియో లెంత్ అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో రేపంతా మళ్ళీ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఈ వీడియో.